అందరికీ నమస్కారం. తెలుగు కథామాలికకు స్వాగతం. మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈనాటి మన కథ భగవంతుని న్యాయం. రామాపురం గ్రామంలో 5 ఎకరాల పొలంలో మధ్యలో ఒక పెద్ద ఇల్లు, చుట్టూ పచ్చని పొలాలు. అందులో ఒక చిన్న కుటుంబం, రామయ్య సీతమ్మ గారిది. వారికి 2 పిల్లలు. పెద్ద కొడుకు గోపి, చిన్న కొడుకు గౌతమ్. ఒకరోజు నాటి కథ. ఉదయం. ఎవరండి ఫోన్లో? చాలాసేపటి నుంచి మాట్లాడుతున్నారు అన్నది స్నేహ భర్త గౌతమ్తో. ఇంకెవరు? మా అన్నయ్య గోపి ఫోన్ చేశాడు. మన అమ్మా నాన్నని వచ్చే వారం మన ఇంటికి పంపిస్తా అన్నాడు. ఏంటి, మళ్ళీ ఆ పల్లెటూరి ముసలిమేళాలు మన ఇంట్లో కాలు పెడతారా అని చిరాగ్గా అన్నది భార్య. భార్య మాట తీరు, ముఖంలోని భావాలు చూస్తుంటే అర్థమయ్యింది గౌతమ్కి, మళ్ళీ త్వరలోనే ఇంట్లో యుద్ధ వాతావరణం నెలకొంటుందని. సంవత్సరంలో 6 నెలలు ఇంచుమించు అలాంటివి భరించడం ఈ మధ్య అలవాటైపోయింది. అటు తల్లిదండ్రులని సపోర్ట్ చేయలేక, ఇటు భార్యకి సర్ది చెప్పలేక దాదాపుగా వాళ్ల గొడవలన్నీ విన్నా విననట్లే మౌనవ్రతం చెయ్యటం అలవాటయ్యింది. అయినా సరే ఎందుకో ఈసారి చాలా భయంగా ఉంది. అలా ఆలోచనలో ఉన్న గౌతమ్కి గత ఎండాకాలం అమ్మా నాన్న వచ్చినప్పుడు ఇంట్లో జరిగిన గొడవ కూడా గుర్తుకొచ్చింది. ఆ రోజు సీతమ్మ గారు, మా రామయ్య గారు, చిన్న కొడుకు గౌతమ్ ఇంటికి వచ్చారు. అదే రోజు స్నేహితులు ఆమెను కలవటానికి వచ్చారు. గౌతమ్ స్నేహితులు కూడా ఇంటికి వచ్చేసరికి రామయ్య గారు పంచె కట్టుకొని సోఫాలో కూర్చొని చుట్ట కాల్చుకుంటున్నారు. వచ్చిన స్నేహితులు, ఏంటి ఈయన మీ మామగారా అంటూ స్నేహను హేళనగా చూశారు. స్నేహ కోపం చిర్రెత్తుకొచ్చింది. గౌతమ్ ఇంటికి రాగానే పెద్ద గొడవ చేసింది. మీ నాన్నగారు నా స్నేహితుల ముందు నా పరువంతా తీశారు. అందుకే వాళ్ళని ఆ పల్లెటూరులోనే ఉంచమని చెప్పాను. తీసుకొచ్చి నా నెత్తిన ఎక్కించారు. ఇప్పుడు చూడండి, నా పరువంతా తీసేస్తున్నారు. అస్సలు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు అంటూ గొడవ చేసింది. వెంటనే గౌతమ్ తండ్రి గదిలోకి వెళ్ళి, ఏంటి నాన్న ఇది? మన ఊరనుకుంటున్నారా? సిటీకి వచ్చాక కొంచెం సిటీ కల్చర్ అలవాటు చేసుకోవాలి. అలా బయట కూర్చొని చుట్ట తాగటం ఏంటి? అసలే స్నేహకు మీరు ఇంట్లో ఉండటం ఇష్టం ఉండదు. ఇంకా తనకి కోపం తెప్పించే పనులు చేస్తూనే ఉన్నారు మీరు అంటూ తండ్రి మీద విరుచుకొని పడ్డాడు గౌతమ్. కొడుకు మాటలు విని కంటి నిండా నీళ్లు తిరిగాయి రామయ్య గారికి. మరుసటి రోజు సీతమ్మ గారు ఉదయాన్నే లేచి తనకి తన భర్త రామయ్య గారికి టీ పెడదామని వంటగదిలోకి వెళ్ళారు. టీ పొయ్యి మీద పెట్టి వచ్చి హాల్లో కూర్చున్నారు. టీవీలో రామాయణం చూస్తూ టీ పొయ్యి మీద పెట్టిన సంగతే మర్చిపోయారు. టీ స్టవ్ మీదంతా పొంగిపోయింది. కాసేపటికి వంటగదిలోకి వచ్చిన స్నేహ స్టవ్ పాడైపోయి ఉండటం చూసి అత్తగారి మీద కేకలు వేసింది. మీకు టీ కావాలంటే నన్ను అడగొచ్చు కదా, నేను పెట్టించేదాన్ని. ఇలా పొయ్యి మీద పెట్టి టీవీలు చూస్తూ కూర్చుంటే ఎలా? నాకు ఇప్పుడు ఎంత పని. ఇప్పుడు అవన్నీ నేనే క్లీన్ చేసుకోవాలి. మీరు ఇంకొకసారి వంటగదిలోకి వస్తే నేను అస్సలు సహించను అని చెప్పి గబగబా తన గదిలోకి వెళ్ళిపోయింది. స్నేహ మాటకి సీతమ్మ గారికి మనసు చివుక్కుమన్నట్టు అనిపించింది. తర్వాత రోజు నుంచి స్నేహ లేచి టీ పెట్టించే వరకు అలానే హాల్లో కూర్చొనేవారు సీతమ్మ గారు. సీతమ్మ గారికి టేబుల్ మీద కూర్చొని అన్నం తినటం ఇష్టం ఉండేది కాదు. ఆమెకు నేల మీద కూర్చొని అన్నం తినటమే అలవాటు. అందుకే చాప మీద కూర్చొని అన్నం తినేవారు. సీతమ్మ గారు అలా నేల మీద కూర్చోవటం స్నేహకి అస్సలు నచ్చేది కాదు. అత్తగారు చదువుకోలేదని, చాదస్తం ఎక్కువని, పాత కాటన్ చీరలు కట్టుకుంటుందని, ఎవరైనా ఫ్రెండ్స్, ఆఫీస్ కొలీగ్స్ ఇంటికి వస్తే తనకి చిన్నతనంగా ఉంటుందనేది.
రోజూ గౌతమ్ దగ్గర గొడవ చేసేది. సీతమ్మ గారు పనిమనిషితో కానీ పక్కింటి వాళ్లతో కానీ కలుపుగోలుగా మాట్లాడితే అస్సలు ఊరుకుండేది కాదు. అడుగడుగునా అనుమానిస్తూ అవమానిస్తూ, ఏమిటి ఈ లేకి బుద్ధులు, పనిమనిషితో పంచాయతీలు పెట్టుకుంటున్నారు, పక్కింటి వాళ్లతో కబుర్లు చెబుతున్నారు, ఇవన్నీ నాకు నచ్చవు. మన ఇంట్లో విషయాలు పక్కన వాళ్ళకి చేరవేస్తున్నారా? ఒక ముద్ద తిని మీ రూంలో పడి ఉండండి, అంతేకాని ఇలాంటి పంచాయతీలు చెయ్యకండి అని విసుక్కునేది అత్తగారిని, మామగారిని. కొద్ది రోజులకి సీతమ్మ గారు, రామయ్య గారు చిన్న కొడుకు ఇంట్లో ఉండలేక సొంతూరికి పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళిపోయారు. రామయ్య గారికి 2 కొడుకులు. పెద్ద కొడుకు గోపి, చిన్న కొడుకు గౌతమ్. ఆత్మకూరులో సొంత ఇల్లు, 30 ఎకరాల పొలం ఉంది. పెద్ద కొడుకు గోపి 10వ తరగతి వరకు చదువుకొని తండ్రికి వ్యవసాయ పనుల్లో తోడుగా ఉండేవాడు. గోపికి పెళ్ళయింది. భార్య రాధ. 2 పిల్లలతో సొంత ఇంట్లోనే తల్లిదండ్రులతో పాటు ఉంటాడు. చిన్న కొడుకు గౌతమ్ ఇంజనీరింగ్ చదివి హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాడు. కానీ పెళ్ళైన తర్వాత భార్య స్నేహతో బెంగళూరులోనే స్థిరపడ్డాడు. ఇలా ఎవరి పనుల్లో వారు సజావుగా సాగుతున్న సమయంలో పెద్ద కోడలు రాధకి, సీతమ్మ గారికి ఇంట్లో చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి. అవి పెరిగి పెద్దయ్యాయి. పెళ్ళైన దగ్గర నుంచి అత్తమ్మని నేనే చూసుకుంటున్నాను, కూర్చోపెట్టి సేవలు చేస్తున్నాను. మీరు ఒక్కరే పుట్టారా వాళ్ళకి? వాళ్ళని చూసుకోవలసిన బాధ్యత మీ ఒక్కరికే ఉందా? బాగా చదివించారుగా మీ తమ్ముణ్ణి, మంచి ఉద్యోగం చేస్తున్నాడు, బాగా సంపాదిస్తున్నాడు. కానీ మీ అమ్మా నాన్నల బాధ్యత మాత్రం మన మీదే వదిలేశాడు. ఇన్నేళ్ళు మనమే చూసుకున్నాంగా, ఇక నుంచైనా మీ తమ్ముణ్ణి చూసుకోమని చెప్పండి, లేదంటే చెరొక 6 నెలలు వంతులు వేసుకుని చూసుకుందాం, అంతేకాని ఎల్లకాలం మన దగ్గర ఉండాలంటే సాగదు అని రోజు పోరు పెట్టసాగింది. కోడలు ప్రవర్తనలో వచ్చిన మార్పును, కోడలికి కొడుకు మధ్య జరుగుతున్న గొడవలతో విసిగిపోయిన రామయ్య గారు, సీతమ్మ గారు కొన్ని రోజులు చిన్న కొడుకు ఇంట్లో ఉందామని బయలుదేరారు. అక్కడికి వెళ్ళాక చిన్న కోడలు కూడా ఇదే తంతు. పల్లెటూరు వారని, నాగరిక తెలియదని, చాదస్తం ఎక్కువ అని అడుగడుగునా అవమానిస్తూ ఉండేది. ఇక వేరే దారి లేని రామయ్య గారు, సీతమ్మ గారు కోడళ్ళ సూటిపోటి మాటలు, కోడళ్ళకి ఎదురు చెప్పలేని కొడుకుల నిస్సహాయతను బట్టి అవమానాలను భరిస్తూ 6 నెలలు అక్కడ, 6 నెలలు ఇక్కడ కాలక్షేపం చేస్తున్నారు. ఆ రోజు రామయ్య గారు, సీతమ్మ గారు పెద్ద కొడుకు ఇంట్లోనే ఉన్నారు. తమ గదిలో కూర్చొని రామయ్య గారు వ్యవసాయానికి సంబంధించిన లెక్కలు చూసుకుంటున్నారు. సీతమ్మ గారు ఉతికిన చీరలు మడతపెట్టి అల్మారాలో సర్దుకుంటున్నారు. అప్పుడు రాధ గదిలోకి వచ్చి, అత్తయ్య గారు, మామయ్య గారు, మీరు వచ్చి 6 నెలలు గడిచిపోయింది. వచ్చే వారం బెంగళూరుకి వెళ్ళాలి. మీ అబ్బాయి ఇందాకే గౌతమ్కి ఫోన్ చేశాడు. వచ్చే వారం మిమ్మల్ని ట్రైన్ ఎక్కించమన్నారు. స్టేషన్కి వచ్చి దింపుకోమని, మీకు కావలసిన సామాన్లు సర్దుకొని రెడీగా ఉండండి అని చెప్పింది. ఈయన టికెట్లు బుక్ చేస్తాడని మీతో చెప్పమన్నారు అని చెప్పి వారి అంగీకారం కోసం కూడా చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సీతమ్మ గారికి గతమంతా కళ్ళ ముందు కనిపించింది. గోపికి పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు అదే ఊర్లో ఉన్న రాధ మీద సీతమ్మ గారి దృష్టి పడింది. పేదింటి పిల్ల అయినా మంచి కుటుంబం, తల్లి లేని పిల్ల, నెమ్మదస్తురాలు, ఆ అమ్మాయి అయితే తగిన కోడలు అని భావించి రామయ్య గారితో చెప్పింది భార్య. భార్య అభిప్రాయాన్ని గౌరవించిన రామయ్య గారు కొడుకు ఇష్టాన్ని కూడా కనుక్కొని గోపికి రాధనిచ్చి పెళ్లి చేశారు. తల్లి లేని పిల్ల అని రాధని సీతమ్మ గారు ఎంతో ప్రేమగా చూసుకునేవారు. కడుపుతో ఉన్నప్పుడు తల్లి కన్నా ఎక్కువ చూసుకున్నారు. 2 పురుడులు సీతమ్మగారే పోశారు. అలాంటి రాధ ఇప్పుడు తనని లెక్క లేనట్టుగా చూడటం
సీతమ్మ గారు భరించలేకపోతున్నారు. అన్నిటికంటే ఎక్కువగా కోడలు తనని భారంగా ఫీల్ అవుతుందని, 6 నెలలు ఎప్పుడు గడిచిపోతాయిరా బాబు అని ఎదురు చూస్తుందని అర్థమవుతుంటే సీతమ్మ గారి మనసుకు చాలా బాధ కలిగిస్తోంది. ఇంతకుముందు ప్రతి విషయం అత్తగారితో చర్చించి ఆమె సలహా తీసుకునేది రాధ. మరిది పెళ్ళి, తోడికోడలు వచ్చినప్పటి నుంచి ఆమెలో స్వార్థం పెరిగిపోయింది. మరిది గారిని బాగా చదివిచ్చారని, మిమ్మల్ని చదువు మానిపించి పొలం పనులకు పరిమితం చేశారని, మీ జీవితం అంతా నాశనం చేశారని భర్తను కూడా రెచ్చగొట్టేది. గత కొంతకాలంగా పెద్ద కొడుకు కూడా అవసరమైతేనే పొడి పొడిగా మాట్లాడటం, లేకపోతే ముభావంగా ఉండటం మొదలుపెట్టాడు. తల్లి తండ్రుల ఆరోగ్యాన్ని, అవసరాలని కూడా పట్టించుకోవటం లేదు. పిల్లల్ని కూడా దగ్గరకు రానివ్వటం లేదు. స్కూల్ నుంచి రాగానే ట్యూషన్స్ అంటూ పంపించేస్తున్నారు. ట్యూషన్ నుంచి వచ్చాక తాతయ్య వాళ్ళ దగ్గరికి ఆశగా వచ్చే పిల్లల్ని పొద్దున్నే స్కూల్ ఉంది, ఇక వెళ్ళి పడుకోండి అని చెప్పి రూమ్లోకి పంపించేవారు. పిల్లలు నాయనమ్మ తాతయ్య దగ్గరికి వెళ్తామని మారం చేసినా కొడుతూ తిడుతూ వాళ్ళని రాకుండా చేస్తున్నారు. ఆ ఇంట్లో పరిస్థితులు రామయ్య గారిని, సీతమ్మ గారిని ఎంతగానో కలవరపెడుతున్నాయి. వృద్ధాప్యంలో చివరి రోజుల్లో సొంత ఊరిలో, సొంత ఇంట్లో అయిన వాళ్ల మధ్యలో బతకాలనుకున్నారు. వారి ఆశల్ని కొడుకులు ఇద్దరూ అడియాసలు చేసేశారు. తల్లిదండ్రులు 6 నెలల చొప్పున పంచుకొని ఫుట్బాల్లా అటూ ఇటూ తంతున్నారు. ఆ 6 నెలలైనా సరిగ్గా చూసుకుంటారంటే అదీ లేదు. ఈ 6 నెలలు ఎప్పుడు అయిపోతాయిరా దేవుడా అని ఎదురు చూసిన పెద్ద కోడలు, చిన్న కోడల్ది అదే తంతు. సీతమ్మ గారిని వంటగదిలోకి రానివ్వదు. అలా అని సమయానికి కడుపు నిండా తిండి పెట్టదు. ఎప్పుడూ పార్టీలు, ఫ్రెండ్స్, సినిమాలు, షికార్లు అంటూ తిరుగుతూ ఉంటుంది. ఆ రోజు శనివారం. పెద్ద కొడుకు సీతమ్మ గారిని, రామయ్య గారిని ట్రైన్ ఎక్కించాడు. తర్వాత రోజు ఉదయం గౌతమ్ తల్లిదండ్రులను రైల్వే స్టేషన్ నుంచి తీసుకురావడానికి స్టేషన్కు వచ్చాడు. గుమ్మంలో అడుగు పెడుతుండగానే అత్తగారిని, మామగారిని చూస్తూ స్నేహ ముఖం చిట్లించుకుంది. మాట వరుసకు కూడా పలకరించలేదు. 1 నెల రోజులు గడిచేసరికి సీతమ్మ గారికి ఆరోగ్యం అస్సలు బాగాలేదు. మాటిమాటికి నీరసం, గుండె దడగా ఉండేది. ఉదయం ఆఫీస్కి వెళ్తున్న గౌతమ్ దగ్గరికి వచ్చి రామయ్య గారు, బాబు గౌతమ్, మీ అమ్మకి ఒంట్లో అస్సలు బాగోలేదు, గుండెల్లో దడగా ఉంది, నీరసంగా ఉంది అంటోంది. 4 రోజుల నుండి అన్నం కూడా సరిగా తినటం లేదు. నాకెందుకో భయంగా ఉంది. హాస్పిటల్కి తీసుకొని వెళ్ళు బాబు అని అడిగారు. కానీ దానికి కోడలు పెద్ద గొడవ చేసింది. చూడండి మామయ్య గారు, 6 నెలలు మిమ్మల్ని, అత్తయ్య గారిని మాతో ఉంచుకొని చూసుకుంటున్నాం. మీ పొలాలన్నీ మీ పెద్ద కొడుకే కదా చూసుకుంటున్నాడు. అందులో 1 రూపాయి కూడా ఇంతవరకు మేము ఆశించలేదు. ఇప్పుడు మీ ఖర్చులు మమ్మల్ని భరించమంటే ఎలా? హాస్పిటల్కి వెళ్తే ఎంత ఖర్చవుతుందో మీకు తెలుసా? ఆ టెస్టులు, ఈ టెస్టులు అని ఎన్ని డబ్బులు ఖర్చవుతాయో మీకు ఏమైనా అర్థమవుతుందా? సంపాదనంతా పెద్ద కొడుక్కి, ఖర్చులేమో చిన్న కొడుకుగా అంటూ కేకలు పెట్టింది. ఎటూ చెప్పలేక గౌతమ్ మౌనంగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సీతమ్మ గారిని చూస్తుంటే రామయ్య గారికి చాలా కంగారుగా ఉంది. ఏం చేయాలో అర్థం కాక తన దగ్గర ఉన్న కొంత డబ్బుతో హాస్పిటల్కి తీసుకెళ్లాడు. అక్కడ టెస్టులు చేసిన డాక్టర్ హార్టులో ప్రాబ్లం ఉందని, ఒక స్టంట్ వేయాలని, 10 లక్షల దాకా ఖర్చు అవుతుందని, అర్జెంటుగా ఆపరేషన్ చేయాలని, లేకపోతే ప్రాణానికే ప్రమాదమని చెప్పారు. దిగులుగా ఇంటికి వచ్చిన రామయ్య గారు సాయంత్రం కొడుకుతో వివరంగా చెప్పారు. కానీ కోడలు స్నేహ అంత డబ్బు అత్తయ్య గారి మీద ఖర్చు పెట్టడానికి అస్సలు ఒప్పుకోలేదు. రేపో మాపో పోయే ముసలి ప్రాణం కోసం 10 లక్షలు ఖర్చు పెట్టాలా? ఆపరేషన్ చేసినా బ్రతుకుతుందనే గ్యారంటీ లేదు.
అలాంటప్పుడు అనవసరంగా డబ్బులు దండగా అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడింది. సాయంత్రం రామయ్య గారు గోపీకి ఫోన్ చేశారు. అటుపక్క నుంచి కూడా ఇంచుమించు ఇలాంటి సమాధానమే వచ్చింది. గౌతమ్కి తల్లిదండ్రుల మీద ప్రేమ ఉన్నా భార్య మాటలు జవదాటలేడు. ఆమె నిర్ణయాన్ని మీరి తల్లిదండ్రులకు డబ్బు ఇచ్చే సాహసం చెయ్యలేడు. సీతమ్మ గారి పరిస్థితి తలుచుకుంటే రామయ్య గారికి వెన్నులో వణుకు పుడుతోంది. తను లేకుండా ఒంటరిగా బతకాలని ఆలోచన తీవ్రమైన దుఃఖాన్ని గురిచేస్తోంది. ఆ రోజు రాత్రి రామయ్య గారికి అస్సలు నిద్ర పట్టలేదు. భార్య పరిస్థితిని తలుచుకుని కొడుకులు కోడళ్ల కసాయితనాన్ని గుర్తు తెచ్చుకొని ఏడ్చారు. చాలాసేపు అలానే ఏడ్చారు. తనకి చిన్న జ్వరం వస్తేనో తలనొప్పి వస్తేనో విలవిలలాడిపోయే భార్య ఈరోజు ఇలాంటి పరిస్థితిలో ఉన్నా చేతకాని వాడిలా ఏమీ చెయ్యలేకపోతున్నానే అని ఎంతగానో కుమిలిపోయారు. ఇద్దరు కొడుకులు పుట్టగానే ఎంతగానో సంబరపడిపోయారు. వృద్ధాప్యంలో తోడుగా ఉంటారని, బాధ్యత తీసుకుంటారని, కంటికి రెప్పలా చూసుకుంటారని మురిసిపోయారు రామయ్య గారు, సీతమ్మ గారు. ఇప్పుడు కొడుకులు కోడళ్ళ మాటలు విన్న తర్వాత రామయ్య గారికి వారి మీద అసహ్యం కలుగుతోంది. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగానే మారిపోయాయి. పిల్లల కోసం ఎంత చేశాం, వారి అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించాం. చిన్నప్పుడు పిల్లలకి జ్వరం వస్తే ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాము. కానీ ఈరోజు తల్లి చావు బతుకుల మధ్యలో ఉందని తెలిసినా కూడా నా కొడుకులు ఇద్దరూ హాయిగా నిద్రపోతున్నారు. భగవంతుడా, ఇంత దౌర్భాగ్య సంతానాన్ని ఇచ్చావు నాకు అనుకుంటూ ఎంతగానో ఏడ్చారు రామయ్య గారు. చాలాసేపు ఏడ్చాక ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు. ఉదయాన్నే తన జేబులో ఉన్న ఫోన్ తీసుకొని తన నెంబర్లకు రాసుకునే చిన్న పుస్తకంలో ఒక నెంబర్కు డయల్ చేశారు. ఫోన్లో మాట్లాడాక నిశ్చితగా ఊపిరి పీల్చుకున్నారు. మరుసటి రోజు వెంటనే ఊరికి బయలుదేరారు. వారం తిరిగేలోపు సీతమ్మ గారికి ఆపరేషన్ జరిగింది. ఆ రోజు సీతమ్మ గారిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. ఊరు నుంచి పెద్ద కొడుకు కోడలు వచ్చారు. కానీ చాలా కోపంగా ఉన్నారు. హాస్పిటల్లో గొడవ ఎందుకులే అని మౌనంగా ఊరుకున్నారు. ఇంటికి రాగానే పెద్ద కొడుకు కోడలు చెప్పిన మాటలు విన్న చిన్న కొడుకు కోడలు కూడా కోపంతో ఊగిపోయారు. రామయ్య గారు సీతమ్మ గారిని గదిలో పడుకోబెట్టి హాల్లోకి వచ్చారు. కొడుకులు కోడళ్ళు ఒక్కసారిగా ఆయన మీద విరుచుకుపడ్డారు. అమ్మకి ఆపరేషన్ చెయ్యటానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది నాన్న అని అడిగాడు పెద్ద కొడుకు. మళ్ళీ తండ్రిని మాట్లాడనివ్వకుండా, మమ్మల్ని ఎవరినీ సంప్రదించకుండా పొలం ఎందుకు అమ్మేశారు అని అడిగాడు. ఓహో, అన్నీ తెలుసుకొని నన్ను నిలదీయటానికే వచ్చారా? అయితే చెప్తాను వినండి. బాబు గోపి, ఉన్న 30 ఎకరాల్లో 5 ఎకరాలు ఎప్పుడో నీ పేరు మీద రాశాను. గౌతమ్ని చదివించి ప్రయోజకుణ్ణి చేశాను. మనవళ్ల పేరు మీద 10 ఎకరాలు రాశాను. ఆ రోజు మీ అమ్మకు ఆరోగ్యం బాగాలేదని తెలిసిన తర్వాత మీరు అన్న మాటలు తట్టుకోలేక నా స్నేహితుడికి ఫోన్ చేశాను. అరే, నేను ఇప్పుడే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నానురా రాము. మన ఊర్లో పెద్ద ఫ్యాక్టరీ పెడుతున్నారట. అందుకే భూమికి చాలా మంచి ధర ఇస్తున్నారని, నువ్వు కూడా నీ భూమి అమ్ముతావా అని అడిగాడు. దేవుడే నా మొర ఆలకించాడేమోనని నేను సరే అన్నాను. అనగానే పెద్ద కోడలు రాధ కల్పించుకుంటూ, చిన్నప్పటి నుంచి చదువు మానేసి చాకిరీ చేసిన నా భర్తకు బాగానే న్యాయం చేశారు మామయ్య గారు. మాకు బాగా బుద్ధి చెప్పారు అన్నది పెద్ద కోడలు. అంతలో స్నేహ కల్పించుకుంటూ, మామయ్య గారు, ఏ ఒక్కరోజు ఆ పొలం మీద వచ్చే 1 రూపాయి కూడా మేము ఆశించలేదు. పోనీలే, వ్యవసాయం వాళ్లే చేసుకుంటున్నారు కదా, ఎప్పటికైనా ఆ భూమి మనదే కదా అనుకున్నాము. కానీ మీరేం చేశారు?
అంటున్న కోడళ్ళ మాటలకి రామయ్య గారు ఇలా అన్నారు. ఏం మాట్లాడుతున్నావమ్మా రాధ? జరిగినవన్నీ నువ్వు మర్చిపోయి ఉండొచ్చు. మీ అత్తయ్య గారు నిన్ను కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకున్నారు. ఏ రోజు నిన్ను కోడలిగా అనుకోలేదు. కూతురు కంటే బాగానే సేవ చేసింది. కానీ నువ్వేం చేశావు? సూటిపోటి మాటలతో బాధించావు. నీ భర్త మనసు కూడా మార్చేసి మా మీద ద్వేషాన్ని పుట్టించావు. చివరికి చావు బతుకుల్లో ఉన్న అత్తగారి మీద కాస్తైనా కనికరం చూపించలేదు. అమ్మా స్నేహ, నువ్వేమన్నావు? ఆ రోజు రేపో మాపో పోయే ముసలి ప్రాణం మీద లక్షలు ఖర్చు పెట్టాలా అన్నావు కదా. మీ అమ్మకి ఇలాంటి పరిస్థితి వస్తే మీరిద్దరూ ఇలానే మాట్లాడేవారా అంటూ కోడళ్ళిద్దరినీ కడిగి పారేశారు. కొడుకులు ఇద్దరూ ఏమీ మాట్లాడలేదు. మౌనంగా తలదించుకున్నారు. రామయ్య గారు మాట్లాడుతున్నప్పుడు వృద్ధాప్యంలో కన్న తల్లి తండ్రిని భారంగా భావించి రోడ్డు మీదకు వదిలేస్తున్న పిల్లలు ఉన్నారని పేపర్లో టీవీల్లో చూస్తూనే ఉన్నా. మన పిల్లలు అలా చెయ్యరులే అని ఎప్పుడూ మనసుకు సర్ది చెప్పుకునేవాణ్ణి. కానీ మీరు కూడా వారికి ఏమాత్రం అతీతులు కారని నిరూపించారు. అందుకే నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. నా పేరు మీద ఉన్న పొలం మొత్తాన్ని అమ్మేశాను. నా భార్య ఆపరేషన్కు సరిపడా డబ్బులు ఉంచుకొని మిగతావన్నీ బ్యాంకుల్లో మా ఇద్దరి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్లో వేశాను. నెల నెల దాని మీద వచ్చే డబ్బులతో మేమిద్దరం హాయిగా బతుకుతాము. బాబు గోపి, అమ్మ రాధ, వచ్చే వారం మేమిద్దరం ఊరికి వస్తున్నాం. ఆ లోపుగా మీరు మా ఇల్లు ఖాళీ చేసి మాకు ఇచ్చేయండి. ఈ వారంలో మీరు ఏదైనా అద్దె ఇల్లు ఎతుక్కోండి. ఈ చివరి రోజుల్లో నేను నా భార్య ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాం. అందుకే మీరు వీలైనంత త్వరగా మా ఇల్లు ఖాళీ చేసి మాకు ఇచ్చేస్తే మంచిది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతున్న తండ్రి వైపే కొడుకులు కోడళ్ళు అలా చూస్తుండిపోయారు. రామయ్య గారు తీసుకున్న నిర్ణయం సరైనదో కాదో కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.